ఏదైతే హర్దీప్ రెడ్డి ఉన్నారో, కొప్పుల హర్దీప్ రెడ్డి దీనికి ఓనర్గా, ఆ యొక్క సంస్థకి ఓనర్గా ఉంటున్నాడు. ఆ యొక్క వ్యక్తిని అరెస్ట్ చేయాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీకి ఎవరైనా మా పైన మాకు స్పందిస్తేనే మా నాయకుడు అని కూడా వీళ్ళు చెప్తున్నారు. సీఎం గారు మేము చెప్తున్నాము, ఏదైతే హర్దీప్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎంత ఘోరం. ఒక అమ్మాయిలు వాళ్ళు అయితే చూపెట్టుకోలేకపోతున్నారు, అబ్బాయిలు అయితే ఇంకా కొన్ని వాళ్ళ ప్రైవేట్ పార్టీలలో కొట్టిన వీడియోస్ కూడా ఉన్నాయి, కానీ అవి మనం పబ్లిష్ చేయలేని పరిస్థితి. మీరు ఒకసారి ఈ యొక్క ఏదైతే లాంగ్ డ్రైవ్ కార్స్ అధినేత ఎవరైతే ఉన్నారో హర్దీప్, కొప్పుల హర్దీప్, మళ్ళీ తను ఒకటి ఏంటంటే ఆ పార్టీ ఈ పార్టీని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడంట. మరి ఏ పార్టీకి సంబంధం ఉన్నా కూడా అది ఏ పార్టీ అయినా సంబంధం లేదు, ప్రజల పక్షాన ఉండాలి, విద్యార్థుల పక్షాన ఉండాలి. వీళ్ళు చదువుకునేటోళ్ళు, ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకునేటోళ్ళని వీళ్ళని ఇంత వివక్ష రహితంగా కొట్టడం అనేది చాలా తప్పు. దీన్ని మేము పబ్లిష్ చేస్తాం బ్రో, అదేవిధంగా మీకు అండగా ఉంటాం. మీరు ఎక్కడికి రమ్మన్నా మేము మా మీడియా తరఫున మీ దగ్గరికి వస్తాం. ఇది ఒకటే బ్రాంచ్లో కాదు, దగ్గర హైదరాబాద్లో 4 బ్రాంచ్లు ఉన్నాయి. 4 బ్రాంచ్లు ఈ కంటే మాదాపూర్ బ్రాంచ్లో ఇక ఘోరంగా కొన్ని వందల మంది మెసేజ్ పెడుతున్నారు మా ఇన్స్టాగ్రామ్లో. అన్నా మమ్మల్ని కొట్టి, అమ్మాయి అయితే అన్నా మమ్మల్ని బలహీన మమ్మల్ని అయితే. వీళ్ళందరూ ఎందుకు బయటకు రావట్లేరు? భయపడి ఒకవేళ మీరు చెప్తే ఇలా చంపేస్తాం. ఇప్పటిదాకా చాలా కేసులేని, చాలా కోర్టులలో కేసులేని. వాళ్ళని బెదిరించి ఏం చేసేదో తెలియదు, కానీ వాళ్ళు మళ్ళీ రిటర్న్ కేసులు తీసుకోరు. మీరు ఇంత ధైర్యం ఎట్లా చేసారు? మా వల్ల ఇంకో వాళ్ళు మనం చంపినా సరే పర్లేదు అని చెప్పి ఫిక్స్ అయిపోయినా మేము. అలాంటి వాళ్ళు ఇంకోళ్ళు రావద్దు, ఇంకొకరు కావద్దని చెప్పి ముందుకు వచ్చినాము. మేము ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేస్తే దానికి కొన్ని వందల మెసేజ్లు వస్తున్నాయి, అన్నా అని చెప్పి మమ్మల్ని కొట్టిరన్నా, మమ్మల్ని చేసిరని చెప్పి. సాయి ప్రసాద్ ఆమె కూడా మెసేజ్ చేసిందంట, నాకు ఇలా జరిగింది, నేను కూడా వస్తాను. ఎందుకంటే కొట్టిన చాలా మంది బాధితులు ఉన్నారు, చాలా మంది బాధితులు కొట్టిన వాళ్ళు ఉన్నారు కదా, కొట్టిన వాళ్ళలో ఒక అమ్మాయి, ఆమె కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి టెక్స్ట్ చేసిందంట, నాకు ఇట్లా అయింది అంటే. ఆమె కనుక్కుంటుంది వీళ్ళు ఏడున్నారు, ఎట్లా అయింది అనే దాంతో ఆమె కూడా టెక్స్ట్ చేసి మళ్ళీ అన్సెండ్ చేసిందంట. అంటే మీ మీద మిమ్మల్ని ఎక్కడున్నారో మెసేజ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారని అట్లా కూడా చేసినారు అన్న. ఇప్పుడైతే మీకు ఒక న్యాయం జరగాలి, హర్దీప్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, జాబులు లేకుండా సరే మనం చంపేస్తా అంటుండు. ఇప్పుడు పోతా 10 రోజులైనా 20 రోజులైనా సరే, నెలగా సంవత్సరాలు ఉన్నా సరే, ఎప్పుడైతే నేను బయటికి వస్తానో ఆ టైంలో నేను లోపడున్నా సరే, యాక్సిడెంట్ చేయించు వెళ్తాను, డబ్బులకు మనుషులు ఇచ్చేసి నా మనుషులు బయట ఉంటారు, అట్లా సరే నేను చంపించేస్తాము. నన్ను మీద ఒక్కోసారి ఒక నా పేరు బయటకు వచ్చినా సరే మీ ఫ్యామిలీని మిమ్మల్ని ఇవ్వని బతికినా బెదిరిస్తారు. ఒకవేళ లోపడినా సరే వాళ్ళని చంపేస్తారని మాకు ఇంకా ప్రాణహాని సరే మేము భయపడుతున్నాము. ప్రొటెక్షన్ కూడా కావాలి, ప్రొటెక్షన్ కావాలి. ఏ పోలీసు ప్రొటెక్షన్ అడుగుతున్నా సరే, ఏ పోలీస్ ఆఫీసర్ ప్రొటెక్షన్ అయితే ఇస్తలేరు. అసలు ఎందుకైనా విషయం ఎంత భయపడుతున్నారో మాకు